హాయ్ అండి, అస్సలం వాలేకుం, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఎలా ఉన్నారండి అందరూ? అందరు బాగున్నారా? అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను. నేను ఇవాళ ఫిష్ మార్కెట్కి వెళ్ళానండి. లైవ్ ఫిష్ తీసుకున్నాను. బతికిన చేపలండి, చాలా బాగుంటాయి. బతికిన చేపల టేస్ట్ వేరుగా ఉండిద్దండి. 3 చేపలు తీసుకున్నాను. 4 చేపలు బేరం చేస్తే అండి 3 చేపలు తీసుకున్నాను నేను. ఆవిడ నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఆవిడ చాలా మంచిగా ఇచ్చిద్ది నాకు. లైవ్ బతికినైతేనే తీసుకోమనిద్ది, లేకపోతే చెప్పేసిద్ది వద్దంటే. అక్కడే నేను కట్ చేసుకొని క్లీన్ చేసుకొని మొత్తం తెచ్చుకుంటాను ఇంట్లో. ఎందుకంటే నాకు చేపలు చేయటం రాదు, అందుకనే కట్ చేసుకొని తెచ్చుకుంటాను. ప్రాన్స్ కూడా తీసుకున్నానండి, రొయ్యలు. ఆ 3 చేపలు వచ్చేసి నాకు 650 పట్టాయండి. తర్వాత మటన్, 1 కేజీ మటన్లో 1 కప్ పెరుగు వేసుకున్నానండి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం 2 స్పూన్స్ వేసుకున్నానండి. బాగా కలిపి పెట్టేశానండి మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత. ఈ ప్రాన్స్ అండి, ప్రాన్స్లో కూడా 1 అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, రొటీన్ అండి, పసుపు, కారం మొత్తం వేసేసి కలిపేసి పెట్టేసుకుంటాను. చాలామంది వచ్చారండి చేపలకి వాళ్ళ ఫిష్ మార్కెట్కి. చాలా రష్గా ఉంది, నాకు అందుకని చాలా టైం పట్టేసింది. నేను ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళాను. ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. చూడండి, నేను ఆ మాటలు ఈ మాటలు మొత్తం చెప్పాను అంటే మధ్యలో మాట్లాడతాను. కొంచెం మిఠాయి రంగు, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం ఏంటంటే కలర్ఫుల్గా కనిపించిద్దని నేను వేసుకుంటాను. ఫ్రైస్లో మాత్రమే. 1 2 ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ పిండి. మనం ఎప్పుడు ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు కొంచెం కార్న్ ఫ్లోర్ పిండి వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి, చాలా బాగుండేది. ఫిష్ కూడా నేను కట్ చేసుకొని వచ్చాను కదా, ఇలా చేసుకుంటున్నానండి ఫ్రైకి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నాన్ వెజ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అయిపోతాయండి. మిరియాల పౌడరు, కొంచెం మిఠాయి రంగు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి, స్కిప్ చేసేయండి. బాగా కలిపేసి పెట్టేసేయండి. ఇవన్నీ ముందు మనం కలిపేసి 1 2 అవర్స్ ముందు పెట్టేస్తే తర్వాత మనం ఏ పనన్నా చూసుకోవచ్చండి. ముందు రాగానే నాన్ వెజ్ బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. నేను సన్నగా తరుక్కున్న 2 ఆనియన్స్ ఒక డేక్షాలో వేసుకున్నానండి. ఇది చేపల కర్రీ కోసము. పసుపు, ఉప్పు అందులో వేసుకున్నాను. సాల్ట్ తర్వాత వేసుకుంటానండి, నేను ఒకేసారి వేయను. గరం మసాలా 2 3 స్పూన్స్. నా గరం మసాలా అన్నీ ఉంటాయండి, గసగసాలతో పాటు అన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకుంటా. కారం అండి, నేను ఇది చేపల కర్రీ అండి చూపిస్తుంది మీకు. ఇదేంటంటే ఇలాంటి కర్రీ చాలా బాగుండిద్ది. చాలామంది ఫ్రై చేసి ఉల్లిపాయలు చేస్తారు, నేను ఇలా చేస్తాను. మీ చేపల కర్రీలో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఈ వెరైటీ చూడండి ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొత్తిమీర సన్నగా తరుక్కోండి, అందులో వేసేసేయండి. ఈ కూర ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అందులోనే ఆయిల్ వేసుకోండి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. నేను 4 స్పూన్స్ గరిటెతో వేసానండి ఆయిల్. ఇప్పుడు బాగా పచ్చడి నూనె అండి, పచ్చడి నూనె కూడా వేసుకోండి. నేను వేసింది 1 2 స్పూన్స్ వేసాను, ఎందుకంటే మామిడికాయ పచ్చడి పైన నూనె ఉండేది కదా, ఆ నూనె వేస్తే మాత్రం చేపల కర్రీలో చాలా టేస్టీగా ఉండిద్దండి. అలా బాగా ప్రెస్ చేసేసేయండి చేత్తో. బాగా నలిపోవాలండి ఉల్లిపాయలు. పచ్చిమిరపకాయలతో నలుపుకొట్టకండి, ఎందుకంటే స్పైసీగా ఎక్కువైపోయేది. అందుకని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. చేపలు నేను అలాంటి పెద్ద పెద్ద ముక్కలన్నీ కర్రీకి పెట్టేస్తాను. తలకాయ మొత్తం ఇలాంటివన్నీ పొట్ట ముక్కలన్నీ కర్రీకి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. వాటర్ వేసుకున్నాను దానికి తగినంత. ఇలా చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవటమే. ఇంకా మనం మధ్య మధ్యలో స్పూన్ పెట్టకుండా కలపాలి. ఇది చికెన్ అండి, చికెన్ 1 కేజీ చికెన్లో చూపిస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా మొత్తం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకొని పెట్టేసుకోండి. ఇందులో కూడా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పిండి వేసేసి 1 కోడిగుడ్డు అండి, కొంచెం మిఠాయి రంగు. నేను 1 కేజీలో 1 కోడిగుడ్డు వాడానండి. ఇది మొత్తం ఇలా కలిపి పెట్టేసేయండి. చూడండి, మిఠాయి రంగు వేస్తే ఎంత చక్కగా వచ్చిందో కలరు, చాలా బాగుండిద్ది. అలా తొందరగా స్పీడ్గా కలిపేసేయండి. మధ్య మధ్యలో నేను చేపల కూర కూడా చూసుకుంటున్నాను. అలా గుడ్డతో పట్టుకొని కలపండి. ఫస్ట్ కూడా నేను కొత్తిమీర వేసాను, మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అలా చేయండి. చేపల కూర కొంచెం లైట్గా కింద మాడితే బాగుండిద్దండి. ఒక బాండీలో 1 నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం వేసేసేయండి. అందులో నేను మటన్ బోన్స్ అండి ఫస్ట్ బాయిల్ పెట్టేసుకున్నాను 3-4 విజిల్స్కి. అందులో
ఇది కళ్యా అంటారు కదండి, నేను మటన్ బోన్స్ పులుసు కళ్యా అలా చేస్తాను. సొరకాయ, వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం మొత్తం వేసేసాను. అది పక్కన 3 విజిల్స్కి నేను బోన్స్ పెట్టుకున్నానండి. ఎప్పుడు బోన్స్ వచ్చేటప్పటికి నేను ఇలాగే చేసుకుంటా ఉంటాను పులుసు. ఎందుకంటే పులుసు చాలా బాగుంటుందండి మటన్ పులుసులో. మటన్లో కలిపేటప్పుడు చింతపండు రసం పెట్టుకున్నానండి. నా మాటలు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్లో చెప్పండి, నాకు నేను క్లియర్ చేస్తాను. పెరుగు పచ్చడి అండి, మంచి పెరుగు అండి, మాకు బాగా దొరికిద్ది ఇక్కడ పెరుగు మాత్రం. అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తొక్కతో అలా మొత్తం వేసేసేయండి. టమాటాలు కూడా మొత్తం ప్రెస్ చేసి వేసేసేయండి. అలాగా బాగా చిలక కొట్టేసేయండి. అలాగా పెరుగు పచ్చడి కోసం కొంచెం ఉప్పు వేసేసేయండి. నాకు కొంచెం చిక్కగా అనిపించింది, కొంచెం వేసుకున్నాను. ఎక్కువ పల్చగా ఉంటే బాగోదండి. ఇంట్లో చేసుకునేటప్పుడు మనం గట్టిగా చేసుకోవాలి. ఇది మనం కూలింగ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో. నేను మధ్యలో చింతపండు రసం వేసాను కదండి, అది ఉడుకుతుంది చూశాను. పప్పు స్మాష్ చేసుకొని పెట్టుకున్నానండి. పచ్చనపప్పు చిన్న కప్పుతో నేను 2 కప్పులు తీసుకొని నానపెట్టేశాను పొద్దున్నే మార్కెట్కి వెళ్ళే ముందు. ఉడికించుకొని వెళ్ళిపోయానండి. వచ్చేటప్పుడు కూలింగ్ అయిపోయింది, మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను. నేను మార్కెట్కి వెళ్ళక ముందు కొంచెం పనులు చేసేసి వెళ్ళిపోతానండి. తర్వాత మార్కెట్కి వెళ్తాను, ఇది కొంచెం ఈజీగా ఉండిద్ది. తర్వాత ఒక కుక్కర్లో లవంగా, చెక్క, ఇది దేనికంటేనండి మటన్ ఇందాక కలిపి పెట్టాను కదా స్టార్టింగ్లో, ఆ మటన్ బిర్యానీది. కొంచెం మిరియాలు, కొంచెం లవంగా, చెక్క, యాలుక్కాయలు మొత్తం మీ దగ్గర ఏముంటాయి షాజ్గిరా అవన్నీ వేసేసుకోండి. అవి నేను స్పైసెస్ ఎక్కువ వేయను, ఎందుకంటే గరం మసాలాలో చాలా స్పైసెస్ ఉంటాయి, మేము ఎక్కువ స్పైసెస్ తినాం కాబట్టి. ఇప్పుడు కూడా నేను వేసింది ఏంటంటే కొంచెం నేను బయట ఇవ్వడానికి, మాకు తెలిసిన డీజీపీ ఆఫీస్లో అందరికి ఇవ్వడానికి నేను చేశాను. మేము తినడానికి మాత్రం కాదు బాబు, ఇంత తినడానికి మాత్రం కాదు. ఉప్పు వేసుకోండి ఎప్పుడు ఉల్లిపాయ నలిగేటప్పుడు మాత్రం మెత్తపడడానికి టిప్పు సాల్టే వేసుకోండి. 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అందులో నేను. కొంచెం కొత్తిమీర వేసేసేయండి, కొంచెం పుదీనా జల్లేసేయండి, మొత్తం వేసేసేయండి. బాగా కలిపేసేయండి, మాడకుండా. కొంచెం మాడుతుంటే ఎప్పుడు వాటర్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ మనం 2 స్పూన్స్ వేసామండి కలిపేటప్పుడు, చూసేసుకోండి. మసాలా వాసన ఎక్కువ ఉంటే బాగోదు బిర్యానీ మాత్రం. దీనిలో 3 స్పూన్స్ వేసాను, మొత్తం కలిపి 5 స్పూన్స్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు. కట్ చేసుకుని టమాటాలండి, 3 టమాటాల దాకా వేసుకున్నాను బిర్యానీ కోసం. నేనైతే 5 చెంబులు వాడుతున్నానండి, అంటే 1 కిలోన్నర అంతే. కొబ్బరి పేస్ట్ కూడా నేను ఇలాగా ఫ్రై చేసేటప్పుడే వేస్తాను మటన్ బిర్యానీలో, కొంచెం బాగుండిద్ది, ఎందుకంటే పచ్చివాసన పోయిద్ది. ఇది కూడా నేను మ్యాగ్నేట్ చేసుకున్న 1 kg మటన్ మొత్తం పెరుగుతో మొత్తం మ్యాగ్నేట్ చేసి 3 hours అయిపోయిందండి నేను పెట్టేసి. ఇప్పుడు బాగా బాగుండిద్ది, చప్పగా ఉండదండి ముక్క. ఫస్ట్ మనం ఎప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి బిర్యానీ కోసం, లేకపోతే అప్పటికప్పుడు బిర్యానీ చేస్తే మాత్రం అస్సలు బాగోదు. ఇది ఇంకో టిప్ అండి మీకు. మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి, మాడకుండా. కింద మాడితే మాత్రం బాగోదు. వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది నాకు లేత మాంసమే, అందుకనే నేను ఎక్కువ వాటర్ వేయలేదు. అందులో పెరుగులో ఎలాగో వాటర్ వస్తాయి, అందుకనే. ఇది స్టిక్స్ నేను ఎప్పుడు తెచ్చుకుంటానే ఉంటానండి, మాల్స్లో ఎక్కడన్నా దొరుకుతాయి స్టిక్స్, మాకు ఉషోదయాలో దొరుకుతాయి ఇక్కడ. ఈ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇవి స్టిక్స్ ఎప్పుడు వాడేటప్పుడు వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి. ఇది నేను చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా, అందులో ఎలా పెడుతున్నాను చూడండి, 1 by 1. ఇదేంటంటే స్టార్టర్స్ లాగా చాలా బాగుంటాయి కదా, రొయ్యలు అండి. తర్వాత రొయ్యలు కూడా రొయ్యలు ఇలా స్టార్టర్స్ చేస్తేనే బాగుంటాయి. పిల్లలకి ఇలాంటివే నచ్చుతాయండి. బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా నేను ఇలాంటివి అలవాటు చేస్తాను. ఇంట్లో చేస్తానని చెప్తాను, బయట తొందరగా ప్రిపేర్ చేయను. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకొని ఫస్ట్ చికెన్ వేసుకున్నాను. బాండిలో ఆయిల్ వేడైపోయిన తర్వాత చికెన్ వేసుకొని మనకు ఎంత పట్టిద్దో అంతే వేయండి. నేను వేసాను మినిమం 6 వేసాను, అది 2-3 టిప్స్ పాటు వేయచ్చు. మధ్యలో కలుపుతూ ఉండండి, మాడకుండా. మటన్ కింద మాడితే బాగోదు. మరి ఉప్పు చూసుకోండి, సరిపోయింది. తర్వాత ఒక బాండీలో నేను నెయ్యి వేసింది, అది నెయ్యి వేసిన తర్వాత ఆ మాంసం మెత్తపడిపోయింది, అందులో వేసేసాను. ఇందులో అయితే ఇలాంటి పాట్స్లో బిర్యానీ చాలా బాగుండిద్దండి. అంటే మనకి అన్నం మెతక పడదు, ముందు చాలా పలుకుగా ఉండిద్ది అనమాట. అదేమంటారు, ముద్దగా అవ్వకుండా చాలా బాగుండిద్ది. వాటర్ వేసేయండి. నేను ఎన్ని చెంబులు అంటే 5 చెంబులు వేసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్, నాకు ఒక గ్లాసు 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అంతే.
ఇప్పుడు చికెన్ అయిపోయింది, తీసేసుకుంటున్నాను 1 బై 1. చూడండి ఎంత బాగున్నాయి, ఎమ్మిగా ఎంత కనిపిస్తున్నాయో. బయట ఏం కనిపిస్తాయండి, హోటల్లో 4 పెట్టేసి పైన కొత్తిమీర ఉల్లిపాయ పెట్టేసి మనకి గార్నిష్ చేసి ఇచ్చేస్తాడు, 200 తీసుకుంటాడు. ఇంట్లో ఇలాంటివి చేసుకుంటే పిల్లలకి ఇస్తే 2-3 స్టిక్స్ హాయిగా తినేస్తారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ అదే బాండిలో నేను రొయ్యలు కూడా వేసుకుంటున్నానండి. రొయ్యలు చిన్నయ్యే ఉన్నాయి కాబట్టి నేను 6-8 అలా వేసేసుకున్నాను. 2 రౌండ్స్లో నాకు అయిపోతాయి. ఇది చూడండి మటన్ది వాటర్ వేసాను కదా, ఉడుకుతుంది. సాల్ట్ ఒకసారి మధ్యలో చూసుకుంటూ ఉంటానండి నేను. సాల్ట్ కొంచెం తగ్గింది నాకు, అందుకనే మళ్ళీ సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుందండి, తక్కువ అయితే మాత్రం తినగలం కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేము. అందుకనే నాకు సాల్ట్ నేను చూసి వేసుకుంటాను. నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అండి ఇది. 5 చెంబులు అండి. 5 చెంబులు అంటే మీకు ఎలా చెప్పాలి, కిలోకి 3.5 వస్తాయి అంటే 1.5 అంటే అంతే, ఇంకేం లేదు. ఇది కూడా అయిపోయిందండి. రొయ్యలు ఎంత యమ్మీగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి, తినేయాలనిపిస్తుంది. మైనీస్ టమాటా సాస్ నలుచుకొని స్టార్టర్స్ ఈవినింగ్ టైంలో ఇలాంటివి తింటే ఎంత కడుపు నిండిపోయిద్దండి హాయిగా. బయటికి వెళ్ళి ఎక్కడికెక్కడికో తింటాం మనం ఇలాంటి స్టిక్స్. మేము ఐస్ క్రీమ్ కూడా స్టిక్స్ మీకు చూపిస్తాను ఒకసారి రెసిపీ. చూడండి మా అన్నం ఎంత బాగుందో, యమ్మీగా కనిపిస్తుందో. ఏ మస్త్ హై బాప్రే, మాషా అల్లా బోలో, కిత్నా అచ్చా హై దహో. చాలా బాగుందండి నిజంగా. ఇది నిమ్మరసం అండి. నిమ్మకాయలు తెచ్చుకోగానే నేను ఫ్రిడ్జ్లో పడేను. నిమ్మకాయలు మొత్తం కడిగేసి అందులో తీసేసి పెట్టేసుకుంటాను జ్యూసు. నేను వేసింది ఇప్పుడు నెయ్యి అండి. ఎప్పుడు బిర్యానీ వండేటప్పుడు నెయ్యి వేయండి కంపల్సరీ. దమ్ అయ్యేటప్పుడు నెయ్యి వేయండి. నేను ఆనియన్స్ వేసేటప్పుడే నెయ్యి వేసాను, ఇప్పుడు కూడా నెయ్యి వేసాను. ఎందుకంటే నెయ్యితోనే బిర్యానీ బాగుండేది. ఎప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను, ఫ్రై ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను గార్నిష్ ఎప్పుడు పెట్టుకున్నాయే. జీడిపప్పు కూడా గార్నిష్ పెట్టుకుంటా. ఇవన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి నేను. కాజు అవి వేసుకోండి, గార్నిష్ చేసుకోండి, దమ్ పెట్టేసేయండి. రొయ్యలు కూడా అయిపోయినాయండి, అయిపోవచ్చినాయి, మొత్తం తీసేసాను. ఇప్పుడు ఫిష్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చేపల కూర కూడా అయిపోయిందండి, మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు పంపించడానికి అన్నీ. చూడండి చేపల కూర ఎంత బాగుందో, యమ్మీగా కనిపిస్తుందో. పెద్ద పెద్ద ముక్కలన్నీ పెట్టేసాను అందులో ప్యాక్ చేసుకుంటున్నాను. ప్యాక్ చేసేసండి, చేపల ముక్కలు మొత్తం ప్యాక్ చేసేసానండి, పెద్ద పెద్ద ముక్కలన్నీ. చాలా బాగుండేదండి కూర మాత్రం. ఇలా చేసుకోండి ఎప్పుడైనా చేసుకోవాలంటే. ఇదొక టైప్ కూర అండి. ఇంకో టైప్ కూర అంటే బాగుండేది. మధ్యలో ఒక పైనాపిల్ తీసుకొచ్చారండి, పైనాపిల్ కూడా కట్ చేసుకున్నాను. ఆ పైనాపిల్ కట్ చేయాలండి, భలే తలకాయ నొప్పండి నాకు అసలు. మా పాప తినిద్ది అని తీసుకొచ్చాడు. అది కూడా బాగోలేదు. ఆ పైనాపిల్ కొంచెం చాలా వరకు పోయింది, అందుకని నేను లావుగా కట్ చేసేసాను. కట్ చేసేసి మళ్ళీ మధ్యలో ముక్కలు చేసేసి పిల్లలకి ఇవ్వడానికి కొంచెం బాక్స్లో పెట్టేశాను, పిల్లలు తినడానికి. చూడండి ఎంత పాడైపోయింది అసలు, పాడైపోయింది. అక్కడ దాకా తీసేసి నేను వేస్ట్ చేయనండి, అక్కడ దాకా తీసేసాను. ఇలాగ సన్న ముక్కలు కోసుకొని పెట్టేసుకున్నాను. మధ్యలో ఏదో ఒక పని అండి, పిల్లలు ఉంటాయి, ఏం చేద్దాం మరి చెప్పండి, తప్పదు కదా. అందుకని ఇలా బాక్స్లో పెట్టేస్తే వాళ్ళే తీసుకొని తింటారు. టేబుల్ మీద పెట్టేస్తాను ఇలాంటివి నేను. ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసేసి ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టను ఎక్కువ. టమాటా రసం అండి, వెజ్ కూడా కావాలని టమాటా రసం చేస్తున్నాను. టమాటాలు ఒక 5-6 తీసుకున్నానండి, కుక్కర్లో కట్ చేసేసుకుని వేసుకున్నా. మళ్ళీ బంగాళదుంప ఫ్రై కోసం ఈ బంగాళదుంపలు కూడా ఉడకబెట్టడానికి నేను 6 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇది నా పెళ్ళైనప్పుడు తీసుకున్న కుక్కర్ అండి, ఇప్పుడు దాకా పనిచేస్తుంది ఇది. ఈ కుక్కర్ ఓల్డ్ కుక్కర్ చాలా మంచిదండి నిజంగా, అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. అందులో టమాటా రసంలో చూడండి ఏమేమి వేస్తున్నాను. జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, కొంచెం పసుపు, ఉప్పు, ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అందులో కొంతమంది వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారండి, అందుకనే కొంచెం వెజిటేరియన్ కూడా చేయమంటే నేను చేశాను. కొంచెం ఇందులో మెంతులు వేసానండి, ధనియాలు కూడా వేసాను. వాటర్ వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, ఉల్లిపాయలు కొంచెం వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకున్నాను. బాగా స్పూన్తో కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టేసేయండి. ఇప్పుడు
ఈ టమాటా రసం చాలా బాగుంటుందండి. ఇది కొత్త టైప్ టమాటా రసం నేను చూపిస్తుంది. బంగాళదుంపకు కూడా కుక్కర్ కూడా పెట్టేశాను నేను. 2 వెలిగిచ్చేసేయండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా సరిపోయిద్ది. ఇది చూడండి, టమాటాలు గుజ్జు అయిపోయినాయి. ఇలా అయిపోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక జార్ తీసుకొని అందులో ఇలాంటి చిల్లడిది గరిటె తీసుకొని ఉట్టి టమాటాలే వేయాలండి. వాటర్ వేయకండి, పైకి ఎగిరిపోతూ ఉంటాయి. మా పాప చూడండి అక్కడ బండ మీద పడిందండి. టమాటా ముక్క వేసేదాకా ఉంది దానికి జార్లో. ఎంత హడావిడో దానికి. అది కూడా వేసేదాకా ఉంది దానికి. అలా వేసుకోండి మొత్తం. వాటర్ అందులోనే పెట్టేసేయండి. వాటర్తో వేయకండి. ఇప్పుడు పైకి మొహం మీద కొట్టిద్ది వాటర్, వేడిగా చేస్తుంది. నేను కూలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేస్తాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసేయండి. బాండీ పెట్టేసిన తర్వాత బంగాళదుంప ఫ్రై కోసం అండి ఇది. ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి, ఇది టమాటా రసం గుజ్జు అండి. ఇది ఆయిల్ వేడేదాకా ఈ పని చేస్తున్నాను నేను. పక్కన టమాటా రసం గుజ్జు పేస్ట్ చేసుకున్నాను. ఇందులోనే నేను ఇందాక స్కిప్ చేశానండి, చింతపండు మళ్ళీ కుక్కర్ తీసి వేసుకున్నాను. ఆ వీడియో పోయింది. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. అందులోనే ఉడకపెట్టాలి. మళ్ళీ ఉప్పు, కారం, గరం మసాలా వేసేసేయండి. కొంచెం ఇందులో సొంటి పౌడర్ అండి. సొంటి పౌడర్ వేసుకోండి, బాగుండిద్ది. చాలా బాగుండిద్ది అండి ఇది. జలుబులకి, దగ్గులు కూడా చాలా మంచి రసం అండి ఇది. సొంటి పౌడర్ నేను ఫస్ట్ వేసింది దాల్చిని పౌడర్ అండి. ఇప్పుడు వేసింది సొంటి పౌడరు. ఇది మిరియాల పౌడర్ అండి. ఇది ఇంకేం కావాలి చెప్పండి రసంలోకి? కరివేపాకు, వాటర్ ఎక్కువ పోస్తానండి. ఇప్పుడు వాటర్ ఎక్కువ పోసేసి బాగా ఉడికించుకుంటాను. చాలా బాగుండిద్దండి ఈ రసం. మాత్రం ట్రై చేయండి పక్కా, చాలా బాగుండిద్ది. మధ్యలో పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇందులో ఒక ఉల్లిగడ్డ వేసాను సన్నగా కట్ చేసుకొని బంగాళదుంప ఫ్రై కోసం. కొంచెం తాలింపు గింజలు, బగారు దాని అంటారు మా దాంట్లో, మీ దాంట్లో తాలింపు గింజలు అంటారు, బగారు దాని అంటారు మా దాంట్లో. కొంచెం ఉప్పు అండి, ఎందుకంటే ఉల్లిపాయలు మెతకపడడానికి. కరివేపాకు. నాకు వెజిటేరియన్ చేయాలంటే అంత ఇష్టంగా ఉండదు, కానీ ఇది ఏంటంటే కొంచెం మంది ఇష్టంగా తింటారని చేశాను అంతే. బంగాళదుంపలు వేసేసుకున్నాను ఫ్రై కోసం. బాగా కలపండి మధ్య మధ్యలో, మాడకుండా. మాడితే మాత్రం ఏ వస్తువు కూడా బాగోదండి, మాడనివ్వకండి. రసం కూడా బాగా పొంగాలండి, ఇప్పుడే అవ్వదు, అది బాగా పొంగాలి. నేను మధ్యలో అది ఏంటంటారు, తిల్లి అంటారు మా దాంట్లో, తెలుగులో ఏమంటారో తెలీదు. అది ఉందండి, అది ఇంట్లో కోసం నేను ఇది ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అను ఆ కుక్కర్లోనే చేశానండి, టమాటాలు వేసిన కుక్కర్లోనే చేసుకుంటున్నా. ఇవన్నీ ఒకదాని మీద ఒక తర్వాత నేను చేసేస్తూ ఉంటాను. లాస్ట్లో అన్నీ కడుక్కుంటాను. ఏముందండి మనం తినేదే కదా మొత్తం, ఎందుకు పద్దాకులు కడుక్కోవటం, అన్నీ నేను లాస్ట్లో చేసేసుకుంటాను. గరం మసాలా, కారం మొత్తం వేసేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను వన్ డే ముందు వాష్ చేసేసి అది అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపేసుకొని పెట్టుకున్నది. ఇది నేను ఇంట్లో కోసం చేసుకున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది కూడా లిడ్ పెట్టేసి విజిల్స్ పెట్టేసండి. 4 విజిల్స్ పెట్టండి. ఇలాంటివి వాటికి అయితే, గోట్ పార్ట్స్కి అయితే సరిపోతాయి. మధ్య మధ్యలో బంగాళదుంప కూడా చూసుకుంటున్నాను. రసం కూడా పొంగుతుంది. ఇదే చూడండి పక్కన. ఇన్ని వీడియోస్ కూడా నేను క్లియర్గా చెప్తున్నానండి, ఓపికతో చూడండి. బాగా లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ నేను చేసింది వన్ డేలోనే మొత్తం చేశాను. ఇవి ఎర్లీ మార్నింగ్ 5కి లేసి మొత్తం 12:30 దాకా మొత్తం కంప్లీట్ చేసేసి మొత్తం చేసేసాను. ఈ నువ్వుల నూనె మధ్యలో వేస్తున్నానండి. చారు ఇలా పొంగేటప్పుడు, రసం కొంచెం పొంగేటప్పుడు కొంచెం వాటర్ వేస్తే, కొంచెం నూనె వేస్తే చాలా బాగుండిద్ది. ఇది దేనికంటే తాలింపు కోసం అండి, రసం తాలింపు కోసం. చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు 4-5 తీసుకున్నాను. అందులో దంచుకొని వేసేసుకుంటున్నాను. ఈ రసం ట్రై చేయండి. ఈ రసం ట్రై చేస్తే మాత్రం మీరు అసలు ఇంకా ఈ రసమే ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో, చాలా బాగుండిద్ది. ఇదేంటంటే ఇప్పుడు నాన్ వెజ్లో ఎక్కువ బాగుండిద్ది ఈ రసం. మాంసం కూర, మాంసంలో బంగాళదుంప వేసుకొని వండుకుంటే అలాంటివి బాగుంటాయి.
చూడండి ఎంత బాగుందో బంగాళదుంప. నేను కొంచెం కారం తక్కువే వేస్తానండి దేంట్లో కూడా. పచ్చిమిరపకాయలండి, ఎండుమిరపకాయలు వేసాను, సారీ, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి మొత్తం వేసేసాను అందులో. ఆల్రెడీ ఉడకపెట్టిందే కదా బంగాళదుంప, అందుకనే మెత్తపడిపోయింది తొందరగానే అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాను, తాలింపు పెట్టేశాను. చారు ఎమ్మి మన టమాటా రసం రెడీ. ఇది చాలా బాగుండిద్దండి రసం, అసలు ట్రై చేయండి. నేను పక్కా చెప్తున్నాను, అందరికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చిద్ది రసం అసలు నిజంగా. బంగాళదుంప అయిపోయిందండి, నేను డిష్లో తీసేస్తున్నాను. ఇదేంటంటే బంగాళదుంప మా పాప కోసం అండి. మా పాప ఎక్కువ నాన్ వెజ్ తినదు, అందుకనే బంగాళదుంప చేశాను. తనకేంటంటే రసాలు, బంగాళదుంప ఫ్రై అలాంటివి ఎక్కువ ఇష్టం. బెండకాయ ఫ్రై, దొండకాయల ఫ్రై అలాంటివి తిని ఉండుద్ది. అన్నీ అయిపోతున్నాయండి, ఒకదాని మీద మొత్తం పెట్టేస్తున్నా డైనింగ్ టేబుల్ మీద. నేను అక్కడ పెట్టాను కిచెన్లో, అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పెట్టేస్తాను ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద. ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకుంటా తింటారు. ఆ కుక్కర్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసానండి. ఇది ఇంకో డిష్ అండి, ఇంకో కూర. అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను, పసుపు, బాగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత, ఉల్లిపాయ నలిగిన తర్వాత, కొంచెం మెత్తపడిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానండి. కొంచెం క్వాంటిటీ అయితేనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేయాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసుకున్నా. కొంచెం వాటర్ అండి, మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇదేంటంటే పెప్సా అంటారండి, దబ్బకాయ అంటారు అనుకుంటా తెలుగులో. పెప్సా ఇది చాలా మంచిదండి, ఇది తింటే మాత్రం అసలు నిజంగా. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా చాలా మంచిదండి, హెల్త్ కూడా చాలా మంచిది ఇది. మా అత్తగారు ఎక్కువ ఇదే ఇష్టపడేవాళ్ళు, ఇదే తెమ్మనేవాళ్ళు పద్దాకలా. నేను ఇది తినే నాకు కూడా అలవాటు అయిపోయింది. ఫస్ట్ నేను అసలు ఇది తినేదాన్ని కాదు, అసలు నాకు బోట్ పార్ట్స్ అలాంటివి ఏం నచ్చేవి కాదు. నాకు తర్వాత పెళ్ళైన తర్వాత మొత్తం అలవాటు అయిందండి. బోటి అంటేనే నాకు అసలు వాంతి వచ్చేలాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎంత మందికైనా వండగలిగే స్టేజ్కి వచ్చేసాను. వంట చిటికలో చేసేస్తానండి. నాకు వంట అంటే అస్సలు భయం లేదు, ఎంతమందికైనా వండేస్తాను. అలా వచ్చేసాను పెళ్ళైన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత. అందులో 1 చెంబు వాటర్ వేసుకున్నాను, కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. ఎంతలో అండి మనం అనుకుంటే కొంచెం అయిపోతాయి. ఏంటంటే తెచ్చుకొని పెట్టుకోవటమే కానీ మన బద్ధకం చూపిస్తే ఏమవుదండి. కొంచెం అయిపోయినాయి నాకు అన్నీ. 12:30 కన్నా మొత్తం రెడీ అయిపోయినాయండి నాకు మొత్తం. ఇది అందులో వేసి ఫ్రై చేయలేనండి, కుక్కర్ మాడిపోయిద్ది. అందుకనే ఇందులో బాండీలో షిఫ్ట్ చేసుకున్నాను. తిల్లి అంటారు కదా, నేను ఇందాక పెట్టాను కదా, అది ఇందులో. అందుకనే బాండీలో పెట్టాను నేను. మధ్యలో వైట్ రైస్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో. ఇందులో పెరుగు వేసానండి. తర్వాత కొత్తిమీర, దబ్బకాయ కూరలో పెరుగేయటం మర్చిపోయా, అందులో వేసాను. అందుకనే ఇది కూడా అయిపోయి వస్తుంది. ఇది బాగా మాడాలండి, ఇది మాత్రం బాగా ఫ్రై చేస్తేనే బాగుంటుందండి. ఇందులో కూడా నేను ఆయిల్ వేసుకొని లాస్ట్లో బాగా ఫ్రై చేసుకుంటాను. చాలా రెసిపీస్ అండి, అందుకని ఓపికతో చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని. చాలా క్లియర్గా చెప్తున్నాను. అది కూడా నేను కరివేపాకు వేసేయండి. కరివేపాకు వేసి ఫ్రై చేస్తే చాలా బాగుండిద్ది. అందులోనూ మనం తీసేసి ప్లేట్లో ఆ బండిలో నేను ఏం చేస్తానండి, అన్నం కూడా కలుపుకొని తింటానండి ఒకసారి. చాలా బాగుండిద్ది అసలు. అన్నం ఎంత టేస్టీగా ఉండిద్ది, అందులోనే కలుపుకొని తింటే అసలు చాలా బాగుండిద్ది నిజంగా. ఇది కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశాను. ఈ కూర కూడా అయిపోయిందండి, మెత్తపడిపోయింది బాగా. కూర కూడా అయిపోయింది, కూర కూడా తీసేస్తున్నానండి. ఇవన్నీ మేము ఇవి చిన్నవన్నీ మేము ఇంట్లో తినడానికండి ఇవి చేసుకుంది నేను. ఫస్ట్ మీకు చూపించినవన్నీ ఫ్రైస్, స్టార్టర్స్ మొత్తం ఇవి నేను మాకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి పంపించడానికి చేశాను.
నెయ్యి అండి. ఒక బాండి తీసుకున్నా, నెయ్యి వేసుకున్నా, కొంచెం మటన్ తీసుకున్నా, మెత్తగా ఉడికించుకున్న పక్కన ఏంటంటే పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఆ ఉడికించిన మటన్ అందులో వేసేసానండి. ఎందుకంటే బాండీలో మటన్ ఉడకాలంటే చాలా టైం పట్టిద్ది. అందుకని ఇందులో ఉడికించుకొని అందులో షిఫ్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఏదన్నా ఈజీ ప్రాసెస్ అండి. కుక్కర్లో మనం 4-5 విజిల్స్ పెట్టుకుంటే కుక్కర్లో 4-5 విజిల్స్ పెట్టుకుంటే నాన్ వెజ్ ఏమో అవుదండి, తొందరగా వర్క్ అయిపోయింది మనకి. ఇందులోనే ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళీ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. మధ్యలో వచ్చాడండి మా బాబు చెయ్యది, మధ్యలో వచ్చేస్తాడు. నాన్ వెజ్ చేస్తే మాత్రం వచ్చేస్తాడు వంటగదిలో, వెజిటేరియన్ అప్పుడు రాడు. ఏముండావమ్మ కూర అని కాలేజ్ నుంచి అడుగుతాడు నాకు, ఏం చేసావు కర్రీ అని. వాడు చెయ్యాది చూడండి, ఏంటేంటో టాటిస్ వేసుకుంటా ఉంటాడు. ఎంత చెప్పినా కూడా టాటిస్ పిచ్చి వాడికి. ఎప్పుడు వదిలొద్దో ఏమో కానీ ఆ పిచ్చి మాత్రం మనం ఇది చెప్తే వినే స్టేజ్ కాదండి ఇప్పుడు పిల్లలది. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవటం. అందుకనే నేను ప్రెషర్ చేయను పిల్లలకి, వాళ్ళకి తెలిసి రావాలని. మటన్ ఉడికిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఎమ్మి మటన్ అండి. ఎంత మెత్తగా ఉడికిందంటే చాలా మెత్తగా ఉడికింది. అదే మీరు బాండీలో ఉడికించుకోవాలంటే తొందరగా అవ్వదండి. కుక్కర్లో 4-5 విజిల్స్ పెట్టేసేయండి. ముందు పసుపు ఉప్పు కారం మొత్తం వేసేసి తర్వాత ఇందులో షిఫ్ట్ చేసుకోండి. బాండీలో వేసి ఫ్రై చేసేసేయండి. చాలా బాగుండేది. నాన్ వెజ్ ఇలాంటివే అందరూ ముస్లిం స్టైల్స్ ఇలాంటివే చేస్తారు తొందరగా. ప్రతిరోజు 2-3 రోజులుగా ఎందుకంటే తింటారు, లేకపోతే అంత ఓపిక్గా. ఇలాంటివన్నీ ఈజీగా ఉంటాయి. వాళ్ళు ఈజీ స్టెప్స్ ఏంటంటే చెప్పుకోరు, నేను చెప్తున్నా మీకు. అందుకని ఈజీ స్టెప్స్ చాలా బాగుంటాయి ఇలాంటివి. ఏంటంటే కుక్కర్స్ ఎక్కువ పెట్టుకుంటారు ముస్లిమ్స్లో. కుక్కర్స్ ఎక్కువ ఉంటే అంతే. చూడండి ఎంత బాగా ఉడికిందో ముక్క, ఎంత తినేయాలనిపిస్తుందండి. అలా ఉండాలండి ముక్క, పీసులుగా వచ్చేసి చాలా బాగా ఉడికిపోయింది నిజంగాను. బ్రెడ్ హల్వా రెసిపీ అండి ఇది. అందులో నేను కాజు మొత్తం పెట్టుకున్నానండి రెడీగా. బ్రెడ్ ముక్కలు 4 చేసుకున్నాం ఒక దాంట్లో. అన్నీ ఫ్రై చేసేసి తీసేసాను. ముందు ఒక బాండిలో నెయ్యి వేసుకున్నానండి. చూసారు కదా, 100 గ్రాముల దుర్గా నెయ్యి ప్యాకెట్ అండి. నేను ఇంట్లో నెయ్యి వేయనండి స్వీట్స్ కోసం. ఎందుకంటే నేను నెయ్యి అది తీసుకుంటా, పాల మీద మీగడ తీసుకుంటా ఉంటానంటే ఆ నెయ్యి ఎందుకంటే పిల్లలు తినేటప్పుడే యూస్ చేస్తాను. ఇలాంటి స్వీట్స్లో అయితే నేను బయట నెయ్యి కొనుక్కొని తెచ్చుకుంటాను. కిష్మిష్ చూడండి ఎంత బాగా పొంగినాయో, చాలా బాగున్నాయి, చిన్న బాల్స్ లాగా. ఇప్పుడు బ్రెడ్ ఒక దాంట్లో 4 ముక్కలు చేసుకున్నానండి. అది కూడా నెయ్యిలో వేయిస్తేనే బ్రెడ్ హల్వా చాలా బాగుండేదండి. ఇప్పుడు మనం సిమ్ మీద వేయించాలి. ఇలా బ్రౌన్గా వచ్చేసేయాలి బ్రెడ్ హల్వా కోసం. అప్పుడే ఎమ్మి బ్రెడ్ హల్వా రెడీ. ఇది నేను షూట్ చేయలేకపోయా, ఒక క్లిప్ మర్చిపోయానండి మధ్యలో. ఇది మనం చక్కెర పాకంలో వేసుకొని మళ్ళీ పాలు వేసుకొని దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా చేసేసేయాలి. మళ్ళీ గార్నిష్ చేసేసుకున్నాను. ఇలా వచ్చేసింది బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పటికీ స్వీట్ ఒక ఐటమ్ అంటే బ్రెడ్ హల్వా నాకు ఈజీగా అనిపించింది, అందుకనే నేను చేసేసాను బ్రెడ్ హల్వా. అయితే మీకు పైన కలాకాన్ కావాలంటే చల్లుకోండి, లేకపోతే మీ ఇష్టం, స్కిప్ చేసుకోండి. కలాకాన్ ఉంటే చాలా బాగుండిద్ది. అదేంటంటే కలాకాన్ అది చప్ప కలాకాన్ ఉండేది కదండి, అలాంటిది. స్వీట్గా ఉండదు, ఎక్కువ స్వీట్గా ఉండదు. అజ్మీర్ కలాకాన్ అంటారండి దీన్ని, ఎక్కువ ఉండదు. ఈ రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను పెరుగు పచ్చడి, తర్వాత మటన్ గోంగూర. ఈ రెసిపీ ఫస్ట్ నా దాంట్లో ఉంది, అందుకని నేను షూట్ చేయలేదు. ఇది స్టార్టర్స్ అండి. ఇది బోన్స్తో చేశాను. కల్యా అంటారు కదండి, అది పలావ్లో కలుపుకొని తినేది కల్యా అంటారు దాన్ని. స్టార్టర్స్ అండి, రొయ్యల్ స్టార్టర్స్. చేపల ఫ్రై, ఎమ్మి చేపల ఫ్రై, మటన్. ఇది బ్రెడ్ హల్వా అండి ఇది. తర్వాత లాస్ట్లో మన యమధర్మరాజు గారు వచ్చేసారు. మటన్ దమ్ బిర్యానీ జీడిపప్పుతో. ఎంత పలుకులుగా ఉంది చూడండి. అసలు రైస్ ఎంత బాగుందో అసలు, నిజంగా అసలు చేసుకుంటే ఇలాంటి ఇంట్లో హాయిగా చేసుకొని తినాలండి. నిజంగా తృప్తిగా తినాలి. ఇంట్లో అయితే మనం తృప్తిగా తినచ్చు, బయట అయితే అసలు తినలేవండి. నిజంగా నేను బయట ఫుడ్ అంటే నాకు అసలు ఎక్కదండి నిజంగా. అసలు ఏదన్నా చిన్నయ్యైనా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అసలు పప్పు బయట ఏమైనా ఏం లేకపోయినా కూడా నేను బయట మాత్రం ఏం తెప్పించను అసలు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్.